గోధుమ గడ్డి చూసారండి, 8 రోజుల కోసం 8 బకెట్లు పెట్టుకున్నాం అన్నమాట. ఇంట్లో సులభంగా పెంచే విధానం ఇది. ఫస్ట్ రోజు ఇందులో వేసుకోవాలి, సెకండ్ రోజు అట్లా 8 బకెట్లు వేసిన తర్వాత 8వ రోజు ఈ గడ్డి తీసేయాలి. ఇవాళ నాకు 8వ రోజు ఇది గడ్డి తీసేస్తున్నా, వేళ్లతో సహా తీసేయాలి. ఇది కనీసం 4గురికి గోధుమ గడ్డి జ్యూస్ వస్తుంది. మా ఇంట్లో ఇద్దరమే ఉన్నాం, పిల్లలు ఇద్దరు అనుకోండి, వాళ్ళు తాగట్లేరు ఇప్పుడే, కానీ మొదలు పెడతాం. ఎందుకంటే గోధుమ గడ్డి వల్ల లాభాలు అన్ని కాదు, మనకి వైటమిన్ ఏ, బి, సి, ఈ, కే తో పాటు అన్నిటికంటే ముఖ్యంగా క్లోరోఫిల్ అనే ఒక ఎంజైమ్ ఉంటదండి. ఇది మన శరీర కణాలు ప్రతిరోజు కొన్ని లక్షల్లో చచ్చిపోతుంటాయి. వాటి పునరుత్పత్తి వయసుతో పాటు తగ్గిపోతూ ఉంటది. కానీ ఎప్పుడు కూడా పునరుత్పత్తి జరగాలంటే మాత్రం ఇది తీసుకుంటే అద్భుతమైన మెడిసిన్ లా పనిచేస్తుంది. అరే నేను అన్ని తింటూనే ఉన్నాను, అయినా గానీ నాకెందుకు ఒంట్లో శక్తి ఉండట్లేదు, బలం ఉండట్లేదు, ఇట్లా మాట్లాడుతుంటారు కొంతమంది. దానికి కారణం ఏంటంటే నువ్వు తింటున్నావు కానీ నీ బాడీ దాన్ని శోషించుకోవట్లేదు. దానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎన్ని డాక్టర్ని అడగండి, అసలు అద్భుతమైన న్యాచురల్ మెడిసిన్ ఇది. ఇంట్లో చిన్న ప్లేస్ లో ఇట్లా 8 కుండీల్లో 8 రోజులు పోసేసుకోవచ్చు. 8వ రోజు ఇది అయిపోయిన తర్వాత మళ్ళా స్టార్టింగ్ తీసి దీంట్లో ఫ్రెష్ గా గోధుమలు 2 అవర్స్ ముందు నానబెట్టుకోండి, మొలకలు తొందరగా వస్తాయి. 3వ రోజు నుంచి వచ్చేస్తాయి. కొంచెం ఇంట్రెస్ట్, ఎంతో శ్రద్ధ ఉంటే మాత్రం 100% ఆరోగ్యం మీ చేతుల్లో. గోధుమ గడ్డి